మవల్లిదే దమ్మే గలీస్. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే బ్లడ్ ఉంటుందో ఆ బ్లడ్లో థిక్నెస్ అన్న దాన్ని పెంచే ఒక తత్వం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన థిక్నెస్ పెంచడానికి ఏవైతే న్యూట్రియంట్స్ కావాలో, ఏదైతే అడిషన్స్ కావాలో బ్లడ్లో, వాటిల్ని చక్కగా ఇంప్రూవ్ చేసి యాడ్ చేసే ఒక గొప్ప లక్షణం కూడాను మనకి కట్టల్లో ఉందన్నమాట. అందుకే ఏం చేస్తుంటామంటే మేము ఎవరికైతే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటుంటే కనుక, లేదా బ్లడ్ బాగా పలచబడిపోయింది అన్నట్టు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఈ పండు ఎక్కువగా ఇస్తారు. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఈ పండుని ఏం చేయాలంటే రోజుకి కేవలం 1-2 తొనలే తినాలి, కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు అనమాట. అంటే కూర్చొని మొత్తం బుట్టలు బుట్టలు కూర్చొని తినకూడదని వాటి తొనల్ని రోజు తినండి. దాన్ని ఒకేసారిగా కాకుండా రోజుగా తినాలి. అంతేకాకుండా ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఎవరైతే తీసుకుంటున్నారో ఈ పండుని యాజ్ ఏ మెడిసిన్గా కూడా వాడచ్చు దీన్ని. అంటే ఇక కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఏదైతే ఉందో అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక వాళ్ళు స్పెషల్లీ తెచ్చుకొని తిన్నట్టయితే కనుక యూజువల్గా ఇంప్రూవ్మెంట్ మనకి 40 to 45 డేస్లో కొంత కనిపిస్తూ కూడా ఉంటుంది. కొన్నిసార్లు మేము ఏంటంటే కొంతమంది పేషెంట్స్లో ఇన్ పర్టిక్యులర్లీ కేవలం పనస తొనలు మాత్రమే తినిపించి స్పర్మ్ కౌంట్ పెంచిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే అంత చక్కటి రిజల్ట్స్ ఇచ్చే ఫ్రూట్ అనమాట ఇది. అంటే ఎక్కువ రోజులు కంటిన్యూస్గా తింటే కనుక. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్గా ఎక్కువ క్వాంటిటీలో తింటే కనుక వాళ్ళకి ఈ బ్లోటింగ్ సమస్యలు, అంటే బాగా గ్యాస్ రావడం ఒకటి, గ్యాస్ ఫ్లాట్యులెన్స్ కింది నుంచి గ్యాస్ పోవడం ఒకటి, లేదంటే ఇంకా త్రేన్పులు బాగా రావడం ఒకటి, ఇలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఎవరైతే కట్టలు తింటారో వాళ్ళు వాటర్ చాలా ఎక్కువగా తీసుకోవాలి. అలా వాటర్ తీసుకొని మీరు కాంపెన్సేట్ చేసుకోవచ్చు, లేదంటే మజ్జిగ కూడా తాగొచ్చు. సో కట్టలు తిన్నప్పుడల్లా దాంతోపాటు ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి, లేదంటే కనుక మజ్జిగ తాగండి. ఇలా కనుక చేసినట్టయితే కనుక దానివల్ల వచ్చే ఫ్లాట్యులెన్స్ ఏదైతే ఉందో కొంత మీరు అది కాంపెన్సేట్ చేయొచ్చు అక్కడ. అలా అని బుట్టలు తిన్నారంటే కనుక ఎంత వాటర్ తాగినా అది సెట్ కాదు. కాబట్టి కేవలం రోజుకి 4-5 పనస తొనలు అలా తింటూ ఉండండి. డైలీ తిన్నట్టయితే కనుక మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. సో దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.